ఎత్తాను అంటే, ఏ విషయములో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మొదటి విషయము ఏ విషయం తెలుసా? ఈ సమస్త సృష్టిని నిన్ను నన్ను ప్రేమించి నీ కోసము నా కోసము చేశాడే, ఆ దైవత్వాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఎప్పుడన్నా సృష్టిని చూసి దేవునికి ఎప్పుడన్నా కృతజ్ఞతలు మీరు తెలియజేశారా? సృష్టిని చూసి, ఆకాశాన్ని, నక్షత్రాలని, భూమిని, చంద్రుణ్ణి, వీటన్నిటిని చూసి ఏకాంతంగా వెళ్ళి ఒక అరగంట కూర్చొని కన్నీరు గార్చి ప్రార్థనలో, దేవా నన్ను ప్రేమించి నా కోసం ఇన్ని ఇచ్చావా అని ఎవరన్నా కృతజ్ఞతలు చెప్పగలిగారా దేవునికి? కానీ మళ్ళీ చెబుతున్నాను, మొట్టమొదటిగా మనం కృతజ్ఞతలు దేవునికి ఏ విషయంలో చెప్పాలి అంటే, నిన్ను నన్ను ప్రేమించి నీకంటే నాకంటే ముందు సృష్టిని చేసి తర్వాత 6వ దినాన్న మనిషిని చేశాడు, ఆదాముని. ఎందుకు తెలుసా? మనిషిని చేసి ఆడబెట్టాలి, ఆ శూన్యంలో పడేయాలా? 6 రోజులు సృష్టిని చేసి అన్ని చక్కపరిచి రాజాలాగా, రాజకుమారుల్లాగా ఆదాముని అవ్వమని చెప్పాడు భూమి మీద. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతని భూమి మీద సమకూర్చి అప్పుడు వాళ్ళని రాజకుమారుల్లాగా దింపాడు భూమి మీదకి.